హలో టెక్ వారియర్స్, వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ వీడియోలో మనం లిస్ట్ అండ్ డిక్షనరీస్ గురించి మాట్లాడుకున్నాము. ఓకే, ఈ వీడియోలో మనం పైథాన్లో స్ట్రింగ్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, ప్రోగ్రామింగ్లో టెక్స్ట్ డేటా హ్యాండిల్ చేయాలంటే స్ట్రింగ్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, స్ట్రింగ్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే స్ట్రింగ్ అంటే టెక్స్ట్ డేటా. ఓకే, ఇప్పుడు ఏం లేదు, లైక్ హలో, హాయ్, బాయ్, అలా చాలా టైప్స్, లైక్ మీ నేమ్స్, సమ్ ప్లేసెస్ నేమ్స్, ఇవన్నీ స్ట్రింగ్సే కదా. ఇవన్నిటిని హ్యాండిల్ చేయడానికి ప్రోగ్రామింగ్లో స్ట్రింగ్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు స్ట్రింగ్ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం పైథాన్లో. ఓకే, ఇప్పుడు సపోజ్ మన దగ్గర ఒక నేమ్ ఉంది, లైక్ క్యాసవా అని. ఓకే, లైక్ ఇంకొక నేమ్ కూడా తీసుకున్నాం, సాయి అని ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు దీన్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలంటే మనం ఏం చేస్తాం? సింగిల్ కోట్స్లో ఆ యొక్క స్ట్రింగ్ అనేది రాస్తాం, రాసి దాన్ని ఒక వేరియబుల్కి అసైన్ చేస్తాం. బట్ పైథాన్లో ఏంటంటే 3 టైప్స్లో రాయొచ్చు స్ట్రింగ్ని. సింగిల్ కోట్స్లో రాయొచ్చు, డబుల్ కోట్స్లో రాయొచ్చు, అలాగే ట్రిపుల్ కోట్స్లో కూడా రాయొచ్చు. లైక్ ఈ స్లైడ్లో చూడండి, లైక్ సింగిల్ కోట్స్లో రాయొచ్చు, డబుల్ కోట్స్ అండ్ అలాగే ట్రిపుల్ కోట్స్. ఈ 3 టైప్స్ ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఈ స్ట్రింగ్స్ అనేవి ఎక్కడెక్కడ ఉపయోగపడతాయంటే లైక్ నేమ్స్లో, మెసేజెస్లో, సెంటెన్సెస్లో, యూజర్ ఇన్పుట్, అలా చాలా. ఓకే, ఇప్పుడు మనం స్ట్రింగ్ ఇండెక్సింగ్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్ట్రింగ్ ఇండెక్సింగ్ అంటే ఏం లేదు, పైథాన్లో స్ట్రింగ్ అంటే ఏంటి? ఒక సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ కదా. ఇప్పుడు అందులో మనం ప్రతి క్యారెక్టర్ని యాక్సెస్ చేయాలంటే దాని యొక్క ఇండెక్స్ వాల్యూతో యాక్సెస్ చేస్తాము. లైక్ పైథాన్లో స్ట్రింగ్ క్యారెక్టర్స్ కలెక్షన్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ పైథాన్ అనే ఒక టెక్స్ట్ స్ట్రింగ్ని తీసుకున్నాము. ఇప్పుడు పైథాన్లో పి అనే క్యారెక్టర్ని యాక్సెస్ చేయాలంటే మనం దాని యొక్క ఇండెక్స్ పొజిషన్ యూజ్ చేసి యాక్సెస్ చేస్తాం. ఓకే, ఇండెక్స్ పొజిషన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? ప్రోగ్రామింగ్లో 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, 0, 1, 2 అండ్ సో ఆన్, లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ -1 వాల్యూ వరకు. ఓకే, ఇప్పుడు అలాగే లాస్ట్ వాల్యూ ఉంటుంది కదా స్ట్రింగ్ లో, ఆ వాల్యూని మైనస్ వాల్యూస్ తో యాక్సెస్ చేయొచ్చు. లైక్ -1 తో లాస్ట్ వాల్యూని యాక్సెస్ చేయొచ్చు, లాస్ట్ బట్ 1 వాల్యూని -2 తో యాక్సెస్ చేయొచ్చు, అండ్ అలాగే నెగిటివ్ వాల్యూస్ తో కూడా యాక్సెస్ చేయొచ్చు మనం స్ట్రింగ్స్ ని. ఓకే, ఓకే, నెక్స్ట్ మనం స్ట్రింగ్ స్లైసింగ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ స్ట్రింగ్ స్లైసింగ్ అంటే ఏంటి అని మీకు డౌట్ రావచ్చు. ఓకే, ఇప్పుడు మనం నార్మల్గా స్లైసింగ్ అంటే ఏంటి? పీసెస్ కింద డివైడ్ చేయడం. ఎగ్జాంపుల్ ఏంటి? రియల్ టైమ్ ఎగ్జాంపుల్ పిజ్జా స్లైసింగ్. ఒక పిజ్జాని 6 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు. సేమ్ అలాగే పైథాన్లో స్ట్రింగ్ని కూడా మనం నచ్చినన్ని పార్ట్స్ కింద డివైడ్ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఈ బేసిక్ స్లైసింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇది ఏం చేస్తుంది అంటే క్యారెక్టర్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది స్ట్రింగ్ నుంచి. ఎలాగా? స్టార్టింగ్ పొజిషన్ నుంచి ఎండ్ పొజిషన్ వరకు ఉన్న క్యారెక్టర్స్ని. బేసిక్ స్లైసింగ్లో ఎక్స్ట్రాక్షన్ ఎలా చేస్తామంటే ఆ స్ట్రింగ్ యొక్క వేరియబుల్ నేమ్ పక్కన స్క్వేర్ బ్రాకెట్స్ లో స్టార్టింగ్ పొజిషన్ అండ్ అలాగే ఎండింగ్ పొజిషన్ +1 వాల్యూని ఇన్సర్ట్ చేస్తాం. అప్పుడు ఆ స్లైస్డ్ పార్ట్ అనేది మనకి అవుట్పుట్ కింద వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఒమిట్ స్టార్ట్ ఆర్ ఎండ్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ మనం 2 వాల్యూస్ ఇవ్వము, లైక్ స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ రెండు ఇవ్వము, ఏదో ఒక పాయింట్ ఇస్తాము, లైక్ స్టార్టింగ్ పాయింట్ ఆర్ ఎండింగ్ పాయింట్. అంటే ఇప్పుడు ఇది ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ టెక్స్ట్ అనే దాంట్లో కాలమ్ 3 అనే మాత్రమే రాసా, ఇనీషియల్గా ఈ వాల్యూస్ పెట్టలేదు కాబట్టి అది ఇనీషియల్గా 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 నుంచి 3 ఇండెక్స్, 0 నుంచి 3rd ఇండెక్స్ వరకు ఎటరేట్ అవి ఆ యొక్క
స్ట్రింగ్‌ని మాత్రమే ఎక్స్ట్రాక్ట్ చేస్తది. అండ్ అలాగే కింద లైన్ చూడండి. లైక్ ఇక్కడ స్టార్టింగ్ 3 పెట్టి కోలన్ పెట్టా. ఎందుకు అంటే ఇది థర్డ్ ఇండెక్స్ నుంచి ఎండ్ ఇండెక్స్ వరకు ఇటరేట్ అవ్వి ఆ స్ట్రింగ్‌ని రిటర్న్ చేస్తది. ఇవి మనం క్లియర్‌గా ఎగ్జాంపుల్ చూద్దాము కోడ్‌లో. ఓకే. నెక్స్ట్ మనం స్ట్రింగ్ మెథడ్స్ గురించి మాట్లాడుకుందాం. మెయిన్‌గా ఈ 5 అనేది చాలా ఎసెన్షియల్. ఓకే. ఇదేంటంటే అప్పర్ మెథడ్. ఇది ఎందుకు వాడతామంటే, ఇప్పుడు మన దగ్గర ఉన్న స్ట్రింగ్‌లో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ అప్పర్ కేస్ క్యారెక్టర్స్ కింద చేంజ్ చేయడానికి. అంటే క్యాపిటల్ కేస్ కింద కన్వర్ట్ చేయడానికి వాడతాము. ఓకే. అండ్ అలాగే లోవర్. లోవర్ అనే మెథడ్ దేనికి వాడతాము అంటే, లోవర్ కేస్‌లో వాల్యూస్ కింద కన్వర్ట్ చేయడానికి వాడతాము. ఓకే. అండ్ అలాగే రీప్లేస్. రీప్లేస్ అనేది ఎందుకు వాడతామంటే, మన స్ట్రింగ్‌లో ఒక పార్ట్‌ని ఇంకొక స్ట్రింగ్‌తో రీప్లేస్ చేయడానికి. ఓకే. అండ్ అలాగే స్ప్లిట్. స్ప్లిట్ అంటే ఏం లేదు. ఇప్పుడు మన దగ్గర ఒక స్ట్రింగ్ ఉంటది. ఓకే. దాన్ని మనం లిస్ట్ కింద కన్వర్ట్ చేయాలనుకుంటే, ఈ స్ప్లిట్ అనేది వాడతాము. స్ప్లిట్‌లో కూడా మనం ఒక డెలిమిటర్ అనేది మెన్షన్ చేయాలి. అంటే ఒక సెపరేటర్. ఓకే. లైక్ స్పేస్ గాని, కామా గాని లేదా ఇంకేదైనా. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి స్ట్రిప్. స్ట్రిప్ అంటే మన స్ట్రింగ్ యొక్క ట్రైలింగ్ స్పేసెస్, ఎండింగ్ స్పేసెస్ అండ్ అలాగే ఎక్స్ట్రా స్పేసెస్ ఏమైనా ఉంటే అవన్నీ రిమూవ్ చేస్తది. ఓకే. ఇప్పుడు మనం కోడ్ చూద్దాము. ఓకే. సో, ఇప్పుడు మనం ఒక స్మాల్ వేరియబుల్ తీసుకుందాము. నేను ఇక్కడ ఒక స్ట్రింగ్ తీసుకున్నా. హలో పైథాన్ అని. ఓకే. ఇప్పుడు ఎస్ అనేది నాకు ఏ టైపో తెలీదు. ఇప్పుడు ఈ ఎస్ అనేది స్ట్రింగో కాదో ఎలా చూడాలో చూద్దాం. ఓకే. ఇప్పుడు ప్రింట్ స్టేట్మెంట్‌లో టైప్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేశాను. అందులో ఏం పెట్టా? ఎస్ అనే ఒక వేరియబుల్‌ని పెట్టా. ఇప్పుడు ఏం చేస్తదంటే ఇది ఏ టైపో మనకి రిటర్న్ చేస్తది. చూడండి క్లాస్ స్ట్రింగ్. ఇది స్ట్రింగ్ క్లాస్. ఓకే. ఈ వేరియబుల్ అనేది స్ట్రింగ్ అని చెప్తుంది మనకి. ఓకే. ఇప్పుడు ఇది స్ట్రింగ్ కాబట్టి మనం స్ట్రింగ్ ఆపరేషన్స్ చూద్దాం. ఓకే. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం సారీ. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం డిస్కస్ చేసుకున్నాం? స్ట్రింగ్ ఇండెక్సింగ్. ఓకే. స్ట్రింగ్ ఇండెక్సింగ్ అంటే ఏంటి? ఒక స్ట్రింగ్‌లో ఉన్న ఒక క్యారెక్టర్‌ని మనం దాని యొక్క ఇండెక్స్ వాల్యూతో యాక్సెస్ చేస్తాం. ఓకే. అదే ఇక్కడ చూద్దాం. లైక్ ప్రింట్ s ఆఫ్ 0. ఈ స్ట్రింగ్‌లో ఉన్న ఫస్ట్ వాల్యూ ఏంటి? హెచ్. కాబట్టి హెచ్ అనేది ప్రింట్ అయింది. ఓకే. ఇప్పుడు నేను రాండమ్‌గా 5 అని ఇచ్చా. ఇప్పుడు ఏం ప్రింట్ అవుద్దో గెస్ చేయండి. స్పేస్ అనేది ప్రింట్ అయింది. ఎందుకు? ఇక్కడ హలోకి, పైథాన్‌కి మధ్యలో స్పేస్ అనేది ఉంది. కాబట్టి స్ట్రింగ్‌లో ఏంటంటే స్పేస్ కూడా ఒక వాల్యూ కింద కౌంట్ అవుతది. ఓకే. ఓకే. అప్పుడు మనం నెగెటివ్ ఇండెక్సింగ్ యూజ్ చేద్దాం. ఓకే. ప్రింట్ s ఆఫ్ -2. ఓకే. ఇక్కడ చూడండి ఓ అని ప్రింట్ అయింది. ఇందులో -2 అంటే లాస్ట్ నుంచి సెకండ్ వాల్యూ ఏంటి? ఓ. కాబట్టి ఓ అనేది ప్రింట్ అయింది. ఓకే. ఓకే. ఇప్పుడు మనం టెక్స్ట్ స్లైసింగ్ గురించి చూద్దాం. ఓకే. ఇప్పుడు సేమ్ ఈ హలో పైథాన్ అనే ఉంది. నాకు ఇందులో ఏంటి? ఒక ఫస్ట్ హలో అని మాత్రమే కావాలి. అప్పుడు నేను ఏం చేస్తా? ప్రింట్ ఆఫ్ ఇనిషియల్‌గా ఏంటి? 0 కోలన్ ఓ అంటే ఇండెక్స్ పొజిషన్ ఏంటి? 4. 4 కాబట్టి ఏం చేయాలి మనం? 4 + 1 కాబట్టి 5 అనేది పెట్టాలి. ఇప్పుడు ఏం చేస్తాం? సేవ్ చేసి ఫైల్‌ని రన్ చేద్దాం.
హలో అని ప్రింట్ అయింది. ఓకే. సేమ్ ఇలాగే ఇప్పుడు ఇదేంటి బేసిక్ బేసిక్ స్లైసింగ్. ఓకే. నెక్స్ట్ మనం ఒమిట్, స్టార్ట్ ఆర్ ఎండ్ స్లైసింగ్ గురించి చూద్దాము. ఓకే. ఇక్కడ ఏంటంటే మనం జస్ట్ ఏమిస్తాము కాలనీ అంటే స్టార్ట్ వాల్యూ గాని, ఎండ్ వాల్యూ గాని ఏదో ఒక వాల్యూ మాత్రమే ఇస్తాము. ఇప్పుడు ఇక్కడ నేను ఎండ్ వాల్యూ ఇస్తున్నా. ఏమని 8 అని ఇస్తున్నా. ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నా. హలో పై అని వచ్చింది. అంటే 0 నుంచి 7th పొజిషన్ వరకు ఉన్న వాల్యూస్ అన్ని స్లైస్ అయిపోయి మనకి ప్రింట్ అవ్వాయి. ఓకే. ఇప్పుడు సేమ్ అలాగే సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. కాల్ ఓకే. ఇప్పుడు నేను ఏం చేశా స్టార్టింగ్ ఇండెక్స్ వాల్యూ 3 ఇచ్చాను. ఎండింగ్ వాల్యూ ఏమి ఇవ్వలేదు. కాబట్టి ఇక్కడ థర్డ్ వాల్యూ ఏంటి 0, 1, 2, 3 ఎల్ఓ స్పేస్ పైథాన్ అని ప్రింట్ అయింది. ఓకే. ఇలా స్లైసింగ్ అనేది వర్క్ అవుతుంది. వర్క్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ మనం స్ట్రింగ్ మెథడ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు. ఓకే. ఇప్పుడు మనం స్ట్రింగ్ మెథడ్స్ గురించి చూద్దాం. ఓకే. ఫస్ట్ మెథడ్ ఏంటి అప్పర్. అప్పర్ అనే ఫంక్షన్ ఎందుకు వర్క్ అవుతుంది? స్మాల్ లెటర్స్ లో ఉన్నది క్యాపిటల్ లెటర్స్ కింద చేంజ్ చేయడానికి. ఇప్పుడు సేమ్ అదే చేద్దాం. లైక్ ప్రింట్ ఎస్ డాట్ అప్పర్ సేవ్ చేసి రన్ చేస్తున్నాం. స్మాల్ లెటర్స్ లో ఉన్నవన్నీ క్యాపిటల్ లెటర్స్ కింద చేంజ్ అయ్యాయి. హలో పైథాన్ అని. ఇప్పుడు సెకండ్ మెథడ్ ఏంటి లోవర్. ప్రింట్ లోవర్. ఓకే. ఇక్కడ చూడండి ఇక్కడ ఇందులో హెచ్ అనేది పి అనేది రెండు క్యాపిటల్. ఓకే. ఇప్పుడు మనం మొత్తం అన్ని లోవర్ కేస్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. ఇదిగోండి చూడండి ఇందులో హలో పైథాన్ అన్ని స్మాల్ లెటర్స్. ఓకే. లోవర్ అనే ఫంక్షన్ ఎలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఏంటి చెప్పండి. నెక్స్ట్ ఏంటి రీప్లేస్. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి రీప్లేస్. ఓకే. ఇప్పుడు మనం రీప్లేస్ ఫంక్షన్ కు చిన్న ఎగ్జాంపుల్ రాద్దాము. ప్రింట్ ఎస్ డాట్ రీప్లేస్. ఓకే. ఇక్కడ ఫస్ట్ ఏ వాల్యూ రాయాలి? మనం మన స్ట్రింగ్ లో ఏ వాల్యూని రీప్లేస్ చేయాలనుకుంటున్నాము అని. ఇప్పుడు మన స్ట్రింగ్ ఏంటి హలో పైథాన్. కాబట్టి పైథాన్ అనేది రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాం. ఏ వాల్యూతో రీప్లేస్ చేయాలి? ఓల్డ్. ఓల్డ్ అనే వాల్యూతో రీప్లేస్ చేద్దాం అనుకుంటున్నాం. ఓకే. ఇప్పుడు దీన్ని సేవ్ చేసి రన్ చేసాం. హలో వరల్డ్ అని రీప్లేస్ అయింది. రీప్లేస్ అనే కీవర్డ్ రీప్లేస్ అనే మెథడ్ ఇలా వర్క్ అవుతుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి స్ప్లిట్. దీనికి వచ్చిన ఎగ్జాంపుల్ చూద్దాము. లైక్ క్యార్స్ ఇస్ ఈక్వల్ టు ఏ కామా బి కామా సి కామా డి. ఓకే. ఇలా తీసుకున్నా క్యార్స్ అని. ఇప్పుడు నాకు ఇది స్ట్రింగ్ లో ఉంది. దీన్ని నేను లిస్ట్ లో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఏం చేస్తా నేను స్ప్లిట్ అనే కీవర్డ్ యూజ్ చేస్తా. స్ప్లిట్ అనే మెథడ్ యూజ్ చేస్తా. ఓకే. ఇప్పుడు char list is equal to chars dot split comma print char list.
ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్ట్రింగ్ వాల్యూస్ అన్నీ నాకు లిస్ట్‌లోకి కన్వర్ట్ అయిపోయాయి. ఇలా స్ప్లిట్ అనేది కీవర్డ్‌ని యూజ్ చేస్తాను నేను. ఓకే. అండ్ అలాగే ఈ స్ప్లిట్ అనే కీవర్డ్‌ని సారీ. అండ్ అలాగే స్ప్లిట్ అనే ఈ మెథడ్‌ని ఇన్‌పుట్ స్టేట్‌మెంట్‌లో కూడా మనం యూజ్ చేయొచ్చు. లైక్ మనం మల్టిపుల్ వేరియబుల్స్‌ని సింగిల్ లైన్‌లో ఇన్‌పుట్ కింద తీసుకున్నప్పుడు ఈ స్ప్లిట్ అనే కీవర్డ్‌ని యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి? స్ట్రిప్. ఓకే. ఈ స్ట్రిప్ అనే ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది? ట్రైలింగ్ స్పేసెస్‌ని, ఎండింగ్ స్పేసెస్‌ని రిమూవ్ చేస్తది. కాబట్టి సపోజ్ k ఈజ్ ఈక్వల్ టు హలో అని ఇచ్చాను. ఇప్పుడు నేనేం చేస్తున్నా? ప్రింట్ k డాట్ స్ట్రిప్ ఇచ్చి రన్ చేస్తున్నాం. ఇప్పుడు ఇదేమవుతది చూడండి, ట్రైలింగ్ స్పేసెస్, ఎండింగ్ స్పేసెస్ అన్నీ రిమూవ్ చేసేసింది. స్ట్రిప్ అనే ఫంక్షన్ అనేది ఇలా యూజ్ అవుతుంది. నెక్స్ట్ వీడియోలో మనం టపుల్స్ అండ్ సెట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఓకే. వీడియో యూస్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.